బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే వారిని అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆటోలో తీసుకెళ్లారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగలను వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ చెప్తున్నారు. ఆటోలో ఏదైనా సంభాషణ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు ప్రయాణిస్తుండగా ఏం మాట్లాడుకున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. అఫ్జల్గంజ్ కాల్పుల కలకలానికి సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు నిందితుల్ని ఎప్పటిలోగా పట్టుకునే అవకాశం ఉంది? ఆటో డ్రైవర్ దగ్గర పోలీసులు ఏం సమాచారం సేకరించారు? ప్రస్తుతం అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను గుర్తించినటువంటి పోలీసులు నిందితులు ఎవరెవరిని కలిశారు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా అఫ్జల్గంజ్ కాల్పులు జరిగిన ఘటన దగ్గర నుంచి నిందితులు పారిపోయినటువంటి ఆటోని కూడా పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా గుర్తించారు. ఆటో డ్రైవర్ని కూడా కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు కూడా పోలీసులు బయటపెట్టారు. ఇప్పటికే నిందితుడు బీహార్కు చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనీష్ కుష్వాడ్గా కూడా పోలీసులు గుర్తించారు. మనీష్ కుష్వాడా మరో నిందితుడు దారుణంగా అనేక రాష్ట్రాల్లో కూడా దోపిడీకి పాల్పడ్డట్లు కూడా పోలీసులు గుర్తించారు. తెలంగాణ, కర్ణాటకతో పాటుగా ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా మనీష్ కుష్వాడ్కి సంబంధించిన గ్యాంగ్ అనేక దోపిడీలకు పాల్పడ్డట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా అఫ్జల్గంజ్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రధాన కారణం ఆటో. ఎందుకంటే ఆటోలోనే వారు తప్పించుకున్నారు. ఆ ట్రాలీ బ్యాగులతో కాల్పులు జరిగినటువంటి ఆ మినీ ట్రావెల్ బస్సు దగ్గర నుంచి కాల్పులు జరిగిన తర్వాత వాళ్ళు ట్రాలీ బ్యాగులతో పరిగెత్తిన అనంతరం అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆటోలో వాళ్ళు ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, అబిడ్స్ ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వైపుగా ప్రయాణించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో వాళ్ళు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వరకు ప్రయాణం చేశారు. సో ఈ ప్రయాణంలో నిందితులు ఇద్దరు ఎవరైతే మనీష్ కుష్వాడ్తో పాటుగా మరో నిందితుడు ఆ ట్రాలీ బ్యాగ్లతో ఎక్కి అక్కడికి ప్రయాణించినటువంటి సేపు వాళ్ళు ఏమేమి మాట్లాడారన్న విషయాలను కూడా ఆటో డ్రైవర్ ద్వారా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇది ఒక కీలక పరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తున్న సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్కు ఎంత దూరం ఉంటుందని చెప్పి కొన్ని ప్రశ్నలు కూడా ఆటో డ్రైవర్ని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాయ్పూర్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, రైలు మార్గం ద్వారా లేదా బస్సు మార్గం అనేది ఇంకా ఏదైనా అక్కడి నుంచి అవకాశం ఉన్నదా అన్న అంశాలను కూడా వారు అడిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోషన్ ట్రావెల్స్ వాళ్ళు టికెట్ బుక్ చేసినటువంటి రాయ్పూర్ బస్సుకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు బోయిన్పల్లి సమీపంలోనే ఆ బస్సు ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అటు వెళ్లేందుకు కూడా ఏమైనా ప్రయత్నాలు చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్ దగ్గర నుంచి సమాచారం కూడా పూర్తిగా పోలీసులు కూపీ లాగుతున్న పరిస్థితి. ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే 45 మినిట్స్ ట్రావెల్ చేసినటువంటి నిందితులు ఆటోలో కూర్చున్నప్పుడు ఏమేమి మాట్లాడుకున్నారు, వారు ఆటో డ్రైవర్ని ఏమైనా ప్రశ్నలు అడిగారా, హైదరాబాద్ నుంచి రాయ్పూర్, ఛత్తీస్గఢ్కు వెళ్లేందుకు రైలు మార్గంతో పాటుగా బస్సుకు సంబంధించినటువంటి బస్ స్టాండ్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆటో డ్రైవర్ని అడిగి తెలుసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఆల్ఫా హోటల్ దగ్గర వారిని దించానని ఆటో డ్రైవర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి ఆల్ఫా హోటల్ నుంచి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం బట్టలు చేంజ్ చేసుకోవడం, ట్రావెల్ బ్యాగ్లను కూడా చేంజ్ చేయడం, అక్కడి నుంచి తిరుమలగిరి వైపుగా వెళ్ళడం, తిరుమలగిరి నుంచి అక్కడ బ్యాగులను చేంజ్ చేసి ఆ మదీనాలో కొన్నటువంటి బ్యాగులను తిరుమలగిరిలో వదిలేసి అక్కడి నుంచి వారు సుతిత్రా వైపు కూడా వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి సుతిత్రా నుంచి వాళ్ళు రాయపూర్ వెళ్ళారా లేదా బీహార్ వెళ్ళారా, అసలు తెలంగాణ రాష్ట్రం బార్డర్ దాటారా అన్న కోణంలో కూడా పోలీసులు కీలకంగా దర్యాప్తు చేసిన పరిస్థితి. ప్రత్యేకంగా 10 ప్రత్యేక బృందాలు కూడా దర్యాప్తు 5 బృందాలు ఇప్పటికే బీహార్ కేంద్రంగా ఇది జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి 5 ప్రత్యేక బృందాలు ఇటు బీహార్ పోలీసుల సమన్వయంతో, ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయంతో, కర్ణాటక సంబంధించినటువంటి బీదర్ పోలీసుల సమన్వయంతో బీహార్ కు చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేశారు. నిందితులు ఇద్దరితో పాటుగా ఈ దోపిడీలకు పాల్పడుతున్నటువంటి పూర్తి స్థాయి ముఠా సభ్యులు ఎంతమంది, వారి యొక్క డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించారు. ఇప్పటికే మరి బీహార్ కు చేరుకున్నటువంటి పోలీసులు మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 10 ప్రత్యేక బృందాలు 4 రాష్ట్రాల పోలీసులు మనీష్ కుష్వాడ్ గ్యాంగ్ పైన టార్గెట్ పెట్టారు. కేసును కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బీహార్లో మాత్రం కొన్ని పరిణామాలు కూడా పోలీసులకు ఎదురయ్యే అవకాశం ఉంది. స్థానిక పోలీసుల సహకారంతోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఖచ్చితంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం. రైట్ సాగర్, థాంక్యూ.